అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 12, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేళి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం భాద్రపదం తర్వాత వచ్చే తెలుగు మాసం. 4 అక్షరాలు రావాలన్నారండి. ఆశ్వీజం సరిపోతుంది. తర్వాత 2 నిలువు ఉపాయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు యు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యుక్తి సరిపోతుందండి. తర్వాత 1 నిలువు హాస్పిటల్ దవాఖానా 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆసుపత్రి సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం దంతం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పన్ను సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం చిన్న కత్తి 2 అక్షరాలు రావాలన్నారు. బాకు సరిపోతుందండి. తర్వాత 3 నిలువు దారి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బాట సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం 60 నిమిషాలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గంట సరిపోతుందండి. తర్వాత 7 నిలువు దుముకు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంతు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం కర్షకుడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రైతు సరిపోతుందండి. తర్వాత 10 నిలువు పొగబండి ట్రైన్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రై మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రైలు సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం పాదం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కాలు సరిపోతుందండి. తర్వాత 14 నిలువు శ్మశానం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాడు సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం పురాణాల ప్రకారం సముద్రాలు ఎన్ని 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి 7 సరిపోతుందండి. సప్త సముద్రాలు అంటారు కదా. తర్వాత 18 నిలువు దశమి తర్వాత 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఏ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఏకాదశి సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం కాహళం ఊదే వాద్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బాకా సరిపోతుందండి. తర్వాత 24 నిలువు అత్త కొడుకు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బావ సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం ముఖం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వద మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయండి కాబట్టి వదనం సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం ఏనుగు లాంటి నడక కలిగిన స్త్రీ 4 అక్షరాలు రావాలన్నారు. గజయాన సరిపోతుందండి. తర్వాత 5 నిలువు ముసలితనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జర సరిపోతుందండి. తర్వాత 6 నిలువు నడత ప్రవర్తన 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నడవడి సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం బలం సత్తువ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చేవ సరిపోతుందండి. తర్వాత 8 నిలువు బాహుబలిలో బల్లాల దేవుడు 2 అక్షరాలు రావాలన్నారు. అంటే బల్లాల దేవుడు క్యారెక్టర్ చేసిన వాళ్ళ పేరు రాయమన్నారండి. రాణా సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం జనసంఖ్య 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జనాభా సరిపోతుందండి. తర్వాత 11 నిలువు అమ్మ తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. జనని సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం వర్షం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వాన సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం న్యాయం ధర్మం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నీతి సరిపోతుందండి.
తర్వాత 12 నిలువు వంతు పాలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు భా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భాగం సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం తట్ట బుట్ట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంప సరిపోతుందండి. తర్వాత 17 నిలువు రావణుడి తలలు ఎన్ని 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 10 పా మొదటి అక్షరంగా కూడా వచ్చేసిందండి, 10 సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం దిక్కు 2 అక్షరాలుగా రావాలన్నారు. దిశ సరిపోతుందండి, మనకు ది మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 23 నిలువు మేనక విశ్వామిత్రుల కుమార్తె 4 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శకుంతల సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం కుదురు చుట్ట కుదురు 2 అక్షరాలుగా రావాలన్నారు. మనకు కుమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుంది సరిపోతుందండి. తర్వాత 29 నిలువు రోజు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దినం సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం నాశనం భ్రంశనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా తనం వచ్చేసిందండి కాబట్టి పతనం సరిపోతుందండి. తర్వాత 33 నిలువు వాయువు గాలి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పవనం సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం అవతల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా లా 2, 3 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి ఆవల సరిపోతుందండి. తర్వాత 21 నిలువు అంధకారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తిమిరం సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం అసత్యం భ్రాంతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిథ్య సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం మంగళవారం 4 అక్షరాలు రావాలన్నారు. మంగళవారంకి మరొక పేరు జయవారం, అది ఇక్కడ సరిపోతుందండి, జయవారం. తర్వాత 19 నిలువు పరాజయం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా జా వచ్చింది కాబట్టి అపజయం సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం కలిమి ఐశ్వర్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సంపద సరిపోతుందండి. తర్వాత 26 నిలువు కనికరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దయా అన్న పదం మనం 25 అడ్డం 31 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 32 నిలువు వాసంతంలో అమ్మాయి పేరు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాసంతి సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం అంగన స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అతివ సరిపోతుందండి. తర్వాత 38 నిలువు మాత 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అమ్మ సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం మందాకిని గ్రామ దేవత 3 అక్షరాలు రావాలన్నారు. మందాకిని అనేది గంగా నది యొక్క ఉపనది పేరండి. ఇక్కడ గ్రామ దేవత కూడా అన్నారు కాబట్టి గంగమ్మ సరిపోతుందండి. మనకు మా చివరి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 34 నిలువు ఏనుగు జింక 3 అక్షరాలు రావాలన్నారు. అంటే ఏనుగుకు జింకకు ఒకే పదం వస్తుందండి, అది సారంగం అయితే సరిపోతుందండి. మనకి ఇక్కడ గమ్ కూడా చివరి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 34 అడ్డం సహాయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సాయం అన్న పదము మనం 34 నిలువు 19 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 37 అడ్డం దారుణం భయంకరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఘోరం సరిపోతుందండి. తర్వాత 43 నిలువు తీరం ఒడ్డు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గట్టు సరిపోతుందండి. తర్వాత 39 నిలువు పుడమి భూమి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వసుధ అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 44 అడ్డం అమృతం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సుధ సరిపోతుందండి.
తర్వాత 47 అడ్డం ఆద్యంతాలు లేని ఆరాధన, 2 అక్షరాలు రావాలన్నారు. అంటే ఆరాధనలో మొదటి అక్షరం చివరి అక్షరం ఉండకుండా రాయమన్నారు. మనకు రాధ అన్న పదం వస్తుందండి, ధ అన్న అక్షరం ముందే వచ్చేసింది. తర్వాత 47 నిలువు నూలు వడికేది, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాట్నం సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం బస్తీ, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ట్నం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పట్నం సరిపోతుందండి. తర్వాత 40 నిలువు అమ్మాయి పేరు, పోలిక లేనిది అని అర్థం, 4 అక్షరాలు రావాలన్నారు. అనుపమ సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం ఆరగించు భుజించు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తిను సరిపోతుందండి. తర్వాత 51 అడ్డం కనుమ మరునాడు, 4 అక్షరాలు రావాలన్నారు. అంటే కనుమ పండుగ మరుసటి రోజు మనము ముక్కనుమ చేసుకుంటామండి. ఇక్కడ మనకు మా చివరి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి ముక్కనుమ సరిపోతుందండి. తర్వాత 48 నిలువు నక్షత్రం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి చుక్క సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం స్వాధీనం లోకువ, 2 అక్షరాలు రావాలన్నారు. వశం సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం భార్యాభర్తలు, 4 అక్షరాలు రావాలన్నారు. దంపతులు సరిపోతుందండి. తర్వాత 46 నిలువు కంఠం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తూ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి గొంతు సరిపోతుందండి. తర్వాత 36 నిలువు శివయ్య ఆవాసం, కైలాసం, 4 అక్షరాలు రావాలన్నారండి. మనకు 2వ అక్షరంగా వా వచ్చింది, 4వ అక్షరంగా దమ్ వచ్చింది. నేను ఇది శివపాదం అనుకుంటున్నానండి, నాకు ఇది కొంచెం డౌట్గా ఉంది. కైలాసానికి శివపాదం అన్న మరో పేరు ఉంది అని అనుకుంటున్నానండి, అది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి. అంతేనండి, ఈ వారం పదకీలి పూర్తయిపోయింది. ఎక్కువగా 2 అక్షరాల పదాలే ఇచ్చారు, చాలా సులభంగా కూడా ఉందండి. శివపాదం అనేది ఒక్కటే నాకు డౌట్గా ఉందండి, దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.